దేవుని నామానికి వందనాలండి. మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడి వాడుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, పరలోకపు రాజా, శ్రేష్టమైన దేవా, బంగారు పాద పద్ములకు వందనాలు నాయన. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి తండ్రి, నీకు వందనాలయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నామాన్ని ధ్యానిస్తారో ఆ చాటు ఉంటానని చెప్పి దేవుడు మా మధ్య మీరున్నారు, మాలో మీరుంటున్నారు దేవా. నీకు వందనాలు. నీ ఆత్మతో నింపండి దేవా. నీ మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తూ మీరే నాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ నీ మీద ఆధారపడి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు వేసే పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా అటు ఇటు చూడకుండా, అలాగనే తలలు ఉంచుకొని వారు ఉండకుండా వాక్యం వైపు చూసేవారికి ఉండమని మిమ్మల్ని అడుగుతూ వస్తున్నాను. ఇవాళ ఆత్మీయ ఎదుగుదల గురించి మనం మాట్లాడుకుందాం. ఏమాత్రము మనం ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నాం, ఎంత పరిమాణంలో నువ్వు ఆత్మీయ ఎదుగుదల కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు, ఆత్మీయ ఎదుగుదలకు కొలబద్ద ఏంటి, ఎంత పరిమాణంలో ఉన్నావు, నీ ఆత్మీయ ఎదుగుదల 50%లో ఉన్నావా, 60%లో ఉన్నావా, 70%లో ఉన్నావా, 80%లో, 90%లో, 100లో ఉన్నావా? నీ ఆత్మీయ పెరుగుదల ఎంతవరకు ఉంది? దేవుళ్ళో ఏమాత్రం నువ్వు పెరుగుదల వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నావు. అయితే ఆదివారం చర్చికి వెళ్తున్నాం, వారకుడికి వెళ్తున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అన్నీ వింటున్నాం. కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా లేదా? కోల్పోయే వ్యక్తిగా ఉంటున్నావా? వీరిని వదిలేసే వ్యక్తిగా కనిపిస్తున్నావా? ప్రియ సోదరి, ఎలాగున్నావు? దీన్ని కొలవడానికి ఒక కొలబద్ద దేవుడు ఏర్పాటు చేశాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కొలవడానికి ఒక కొలబద్ద దేవుడు ఏర్పాటు చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో సంపద విషయంలో మన వైఖరి ఒకసారి గమనిద్దాం. అంతేకాకుండా ప్రియ సోదరి, వాక్యం సెలవుస్తుంది, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక త్రాసు ఉందనుకోండి. ఆ త్రాసుని మనం ఇట్లా తోస్తున్నప్పుడు ఒకటి పైకి పోతే ఒకటి కిందకి పోద్ది. యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు కూడా 15% అలాగానే ఉన్నాయి. త్రాసు అనేది మనకి న్యాయాన్ని చేకూరుస్తుంది, నిజాన్ని, సత్యాన్ని తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆత్మీయ ఎదుగుదలలో ఎంత పరిమాణం కలిగి ఉన్నావు? అంతేకాకుండా ఈ ఆత్మీయ ఎదుగుదలలో, సంపదలో నీ వైఖరి ఏంటి అనేది ఈరోజు వాక్యాన్ని మనం గమనిద్దాం. మనం బాగా చక్కగా ఈ వాక్యాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 13:44 మనం గమనించినట్లయితే, ఒక పరలోక రాజ్యం అంట, పరలోక రాజ్యం ఒక పొరుగులో దాచబడిన ధనాన్ని పోలి ఉందట. ప్రియ సోదరి, పరలోక రాజ్యం ఎలాగుందంట? ఒక పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉంది అని చెప్పడం ఉంది వాక్యం. పరలోక రాజ్యము ధనమును పోలి ఉంది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి సంతోషంతో వెళ్ళి అమ్మి ఆ పొలమును కొనును. చాలమ్మా. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక అతను ఏం చేశాడంటే పొలంలో దాచబడిన ధనాన్ని తీసుకోవడానికి తనకున్న పొలాన్ని అమ్మి కొంత డబ్బు తీసుకొని దాచబడిన పొలాన్ని కొన్నాడు. ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా. ప్రియమైన దేవుని బిడ్డ, తనకున్న పొలాన్ని అమ్ముకున్నాడు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ పొలంలో దాచబడిన ధనాన్ని కొన్నాడు, ధనమును తీసుకున్నాను అని రాయబడింది. దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చూడు, ఇంకొక మాట చెప్పబడింది. మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నీవు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. ఏమని చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్తున్నాడు? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలంట. ఏ విధంగా నువ్వు సంతోషంతో నీ పొలాన్ని అమ్మి
దాచబడిన ధనాన్ని కొన్నావో అంతే సంతోషంతో నువ్వు నీతి రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవాలి. నీతి రాజ్యాన్ని కూడా నువ్వు పొందుకోవాలి. ప్రేమిది అంతే సంతోషంతో నువ్వు దాన్ని కూడా పొందుకోవాలి. ఇప్పుడు అంతేకాకుండా నీకున్నవన్నీ ఇహలోక సంబంధమైన నీకేమైనా ఉంటాయి అమ్ముకొని నీతి రాజ్యం కోసం పాటుపడవు, నీతి రాజ్యం కోసం పొందాలని ఆశపడవు. నీకున్నవి ఇహలోక సంబంధించి నీకేమైనా ఉంటే వాటిని అమ్ముకొని వాటి కోసం వెచ్చించు అని చెప్తున్నాడు. వాటి కోసం నువ్వు ఖర్చు పెట్టి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంతా మాట్లాడడానికి ఇవాళ ఎంతగానో ఆశపడిందిగా ఉంటుంది వాక్యం. అంతేకాకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన దానికోసం అశాశ్వతమైనటువంటి మరి మనము ఇచ్చివేయాలి. అశాశ్వతమైన వాటిని మనం దూరపరచుకోవాలి, ఇచ్చేయాలి. శాశ్వతమైన పొందాలంటే అశాశ్వతను పోగొట్టుకోవటం మూర్ఖత్వం అంటున్నాడు. చూడండి, మరి ఈ సంపద సూత్రానికి మూలపదం. ఈ వాక్యం మనం గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ అధ్యాయం 6వ అధ్యాయం 19 నుంచి మనం చూసినట్లయితే, భూమి మీద మీ యొక్క ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ చిమటయు తుప్పును చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మీ ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ ధనం కూర్చుకుంటే అక్కడ ఏం చేస్తుందంటే, ఏం జరగద్దంట, అక్కడ చెమటయో తుప్పును దొంగలు కన్న వేసి దొంగలిస్తారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీ ధనాన్ని పరలోక రాజ్యంలో సమకూర్చుకోండి. అక్కడైతే తుప్పు పట్టదు, అక్కడైతే చిమట కొట్టదు, దొంగ వచ్చి కన్నమో వేడో అని చెప్తుంది ప్రియ సోదరి. అక్కడ దాచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఇహలోక సంబంధించి ధనం కూర్చుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ పరలోక రాజ్యంలో నీ ధనాన్ని కూర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్గా మనం చూద్దామండి. ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే, అక్కడ మరి ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో షేర్లు కొంటే మరి ప్రకటిస్తూ ఉంటారు. అవి కొనే వాళ్ళ యొక్క దృష్టి అక్కడికే వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ధనం మీద నీ దృష్టి పోద్దో, సంపద మీద దృష్టి పోద్దో, నీ హృదయం కూడా అక్కడికే వెళ్ళిపోద్ది. కనుక అంటున్నాడు, నువ్వు ధనం ఏందో లేదా సంపద ఏందో ఆశపడినట్లయితే దాని ఏందే నీ యొక్క ఆశ ఉంటుంది, దాని ఏందే నీ దృష్టి ఉంటుంది, నీ హృదయం తరంగం కూడా అక్కడే ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు యజమానులకి ఒక దాసుడు ఉన్నారు. ఒకవేళ అలా ఉన్నట్లయితే యజమాని ఒక యజమాని ఒకటి తిట్టచ్చు, ఒక యజమాని మంచిగా చూడొచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవునికిని సిరికిని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో మాట్లాడుతున్న మాట మరి ప్రియ సోదరి బాగా గమనిద్దాం. మరి దేవునికిని సిరికిని దాసులుగా మీరు ఉన్నప్పుడే ఈ మాట బాగా మీరు ఆలకించండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవునికిని సిరికిని అంటున్నాడు. దేవునికిని అపవాదికిని అనట్ల, దేవునికిని సైతానికిని అనట్ల. ఏంటంట, దేవునికిని సిరికిని అంటున్నాడు. ఇక్కడ చూస్తే అపవాది కంటే సిరి చాలా హానికరమైంది. హల్లెలూయా, జాగ్రత్త. ఈరోజు సిరిని కౌగిలించుకుంటున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సిరి కోసం పొడుచుకుంటున్నారు. ఈరోజు సిరి కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా తన్నుకుంటున్నారు. కొట్లాలు జరుగుతున్నాయి. రక్త సంబంధికులలా, మధుమిత వర్గాలలా పొడుచుకోవటమే, చంపుకోవటమే. ఈ ధనం కోసం కుటుంబాలు కొల్లబోతున్నాయి. ఈ ధనం కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా నశించిపోతున్నారు. ఎలా అనుకుంటున్నావు? వాక్యం అంతా మాట్లాడుతుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నువ్వు ధనం కోసం ఆశపడే వ్యక్తిగా ఉంటున్నావేమో. జాగ్రత్త, దానికి దాసులు కాకండి అని అంటున్నాడు. ధనానికి నువ్వు దాసులు కావద్దు, స్త్రీకి దాసులత్వం కలిగి ఉండవద్దు అని చెప్తున్నాడు. దేవాదేవుడు చక్కటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యేసయ్య ఎగ్జాంపుల్గా ఒక మాట అంటున్నాడు, సూది బెజ్జములో ఒంటు దొరట సులభమే, కానీ ధనముతో దేవుని రాజ్యంలో చేరట అసాధ్యమా అంటున్నాడు. కానీ దేవునికి సాధ్యమైంది ఏంటంటే, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క చర్యలు, వాడు ధనవంతులైనా గైకొన్నా ఆ ప్రకారం నడుచుకున్న దేవుని రాజ్యంలో స్థానం ఉంది. హల్లెలూయా. ఎలా ఉంటున్నావు? దేవుళ్ళు ఏ విధంగా మనం ఏమడే వ్యక్తిగా ఉంటున్నావు?
ధనం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం అనేది మనం చూస్తే ఒక మంచి వ్యక్తి ఒక వ్యక్తి మంచిగా చేయబడతాడు. అదేవిధంగా చెడ్డవాడైన దాసుడు దీని కిందకి రాకూడదు. వాక్యం అంతా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు? ఆత్మీయ ఎగుదలకు నీ సంపద పట్ల వైఖరైంది. నీ ఆత్మీయ ఎగుదలకు ఈ సంపద పట్ల నీ వైఖరైంది. నువ్వు ఎలా ఉంటున్నావు? ఏ విధంగా ఉంటున్నావు? వాక్యం సెలవిస్తుంది. వద్దాం లూకాసు వార్త 3:10-14. ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 3:10-14. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని అడుగగా అతడు చాలు ప్రియమైన దేవుని గమనించినట్లయితే ఇక్కడ మరి బాప్తీసం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తీసాలు ఇస్తున్నాడు అనేక మందికి, రక్షించబడిన అనేక మందికి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు రక్షించబడినప్పుడు మేమేం చేయాలో చెప్పు అని అంటున్నారు. నీకు 2 అంగీలు ఉన్నాయా, ఒకటి ఇచ్చాయి. ఆహారం లేని ఇక్కడ ఆహారం పెట్టు అని అంటున్నారు. అలా చేస్తున్నావు నువ్వు? మారు మనసు పొందిన వ్యక్తివి, రక్షణ పొందిన వ్యక్తివి, దేవుల్లో జీవిస్తున్న వ్యక్తివి, దేవుల్లో ప్రార్థించే వ్యక్తివి, నీకు ఒక అంగీ ఉంటే ఒకరికి ఇస్తున్నావా? నీ ఇంటి ముందుకు ఎవరన్నా బట్టలేవమ్మా, బట్టయమ్మా, చీరయ్యమ్మంటే ఇస్తున్నావా? మీ ముందుకు వచ్చే వాళ్ళకి ఒక పట్టడు అన్నం పెట్టగలుగుతున్నావా? ఏం చేస్తున్నా? మళ్ళీ మంచి పేరు ప్రఖ్యాతులు, మరి సంఘంలో నా తోడు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వగలుగుతున్నావా, పెట్టగలుగుతున్నావా? నీకు మారు మనసు అంటే నీ మనసు మారటమే. ఎప్పుడో చెడ్డగానే నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, వ్యభిచారం చేసిన నీ జీవితం, దేవునికి దూరమైన జీవితం, నువ్వు మారు మనసులోకి వచ్చావంటే ఏం చేయాలి తెలుసా? ఒక అంగీ లేని వారికి అంగీ ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారము పెట్టాలి. ఎలాగున్నావు? అది నువ్వు చేయగలుగుతున్నావా? ప్రతి వారం చర్చికి వెళ్తే కుదరదు, ఊరికే ప్రార్థన చేస్తే కుదరదు. నీ యొక్క ఆత్మ మారాలి, పరిశుద్ధాత్మ మారాలి, ఉదయం మారాలండి. ఉదయం మారాలి. మారితేనే పరిపక్వత చెందితేనని కార్యం జరిగేది. మరి సిద్ధక చిలక సంగతి మనకు తెలుసు. అది సిద్ధక పీపా దశలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎప్పుడైతే అవన్నీ అనుభవించిందో, గుడ్డు దశ అవన్నీ అనుభవించిందో, సీతకవచ మార్పు చెంది ఎంత పంచవర్ణాల రంగులు కలిగినటువంటి సీతకవచలంగా ఉంది. హల్లెలూయా! నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో సీతకొక చిలుకలాగా వెలుగొందుతావు. అక్కడ యోహాను దగ్గరికి సొక్కర్లు వచ్చాడు. అయ్యా మారు మనసు పొందినప్పుడు నేనేం చేయాలి చెప్పండి అని అడుగుతున్నా. ఆయన అంటున్నాడు, మారు మనసు పొందినప్పుడు నేనేం చేయాలని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మీకున్న దాంట్లోనే మీరు తృప్తి పొందండి, మీకు ఇచ్చిన దాంట్లోనే మీరు తృప్తి పొందండి. సైనికులు వచ్చారు, అయ్యా మారు మనసు పొందినప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా అని అంటున్నారు. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. వారితో చెప్పిన సొంగరుగా చెప్తున్నాడు యోహాను, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. లిమిట్, మీకు ఇచ్చింది ఏదో తీసుకోండి, మీకు వచ్చిన దాంతో తృప్తి పడండి. ప్రియ సహోదరి, నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పడు. ఇంకొక దానికోసం ఆశపడబాకు, ఇంకొకటి కావాలి దొంగలించబాకు, ఇంకొకటి కావాలని ఆశపడబాకు. జాగ్రత్త, నరకానికి వెళ్తావు. కాని సొమ్ము కోసం ఆశపడ్డావా, నీకు నరకమే ప్రాప్తం అవుద్ది. నీకున్న దాంట్లో సంతృప్తి పొందు. సైనికులు వచ్చారు, మేమేమి చేయాలి అతను అడిగినప్పుడు అందుకతడు ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీద నిందలు వేయకయో, మీ జీతంతో తృప్తి పొందండి. ఎవరి మీద నిందలు వేయద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. మీకు ఎంత జీతం వస్తుందో ఆ జీతంతో తృప్తి పొందండి. అంతేకాని పన్నులు విధిస్తున్నారు, మరి ఇన్ని మరి అనేక మంది తస్కరిస్తున్నారు, ఇన్ని కార్యాలు మీరు చేస్తున్నారు. మారు మనసు పొందితే ఇలాగ ఎవరు చేయరు, ఎవరు సొమ్ము దొంగలించరు, ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు మీరు అని అక్కడ చెప్పటం తెలిసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలాగే చెప్పాడో యేసయ్య మరి అనేక మంది అక్కడ బాప్తిస్తాలు పొందినట్టుగా, ఎప్పుడైతే యోహాను గారు అలాగే చెప్పారో అనేక మంది బాప్తిస్తాలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. అది మారు మనసు అంట. అలాగే మార్పు రావాలంటున్నాడు. చూడండి, రెండో మాటకి వెళ్దాం. ఒక మాట చెప్పారు, రెండో మాటకి వెళ్దాం. లూకాసు వార్త 19:1-8. ఇక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు.
ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణం వచ్చినప్పుడు ప్రవేశించి దాని గుండా పోవచ్చు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరుకో పట్టణం దగ్గరికి రాగానే సుంకపు గుత్తాదైన జక్కని చూశాడు. జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేను రక్షణ వచ్చింది నేను చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, దిగిరా. యేసు ఆ చోటికి రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళెత్తి చూడంగానే చాలమ్మా త్వరగా దిగమా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే జక్కెక్కి దిగాడో గడగడలాడిపోయాడు యేసుక్రీస్తు వారిని చూసి. యేసుక్రీస్తు వారిని చూడంగానే ముఖం మాడిపోయింది. యేసుక్రీస్తు వారిని చూడంగానే అసలు ఎట్లయిపోయాడంటే మనసు మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో ఉన్నటువంటి పాషాణమైన హృదయం, తనలో ఉన్న దుర్మార్గమైన హృదయం, తనలో ఉన్న ఆయస్కరమైన మార్గం యేసుని చూడంగానే మారిపోయింది. నువ్వు ఎలాగుంటున్నావు? చర్చికి వెళ్తున్నావు, వారకొడుకులకు హాజరవుతూ ఉన్నావు, మారే పరిస్థితి నీ జీవితంలో ఉందా లేదా? ఇంకా ధనం కోసం వ్యామోహపడే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? జక్కయ్య నీటికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చూశాడో మనసు మారిపోయింది. ఏమన్నాడు తెలుసా? అయ్యా నా ఆస్తిలో సగమా ఇచ్చేస్తాను, అయ్యా బేదరికి ఇచ్చేస్తాను, ఇదిగో అన్యాయంగా తీసుకున్న వారి దగ్గర 4 వంతులు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అలాగ మారాలి. యేసయ్యను చూడగా అలాగ మారాలా? ఎంతకాలం నువ్వు మారుతావు? ప్రతిరోజు దేవుని ఆలయంకి పోతే నువ్వు ఏమాత్రం మారుతున్నావు? ఏమాత్రం వాక్యం విని నీ మనసు మార్చుకోగలుగుతున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎలాగుంటున్నావు? మారే విధంగా నీ జీవితం కనబడుతుందా? అలాగా నువ్వు ఇచ్చే వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా? చూడండి, 3వ మాటకి వెళ్దాం. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 48వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం. అదేవిధంగా 4వ అధ్యాయం 32వ వచనం కూడా. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం. ఇది కాక వారు తమ చర ఆస్తులను అమ్మి అందరికి వారి అక్కర పంచిపెట్టను. హల్లెలూయా. ఆది సంఘం గురించి ఈ వాక్యాలు చెప్పబడి ఉన్నాయి. అదేవిధంగా చూడండి, 4వ అధ్యాయం 32వ వచనం. వాళ్ళ చర ఆస్తులను అమ్మి ఇతరుల కొరకు పంచిపెట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ నువ్వు పంచిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? ఇలా ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? దాచుకునే పరిస్థితిలో ఉంటున్నావా? ఎలా ఉన్నావు? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయో కలవారై ఉండి ఎవరును తనకు కలిగిన వాటిలో ఏదియో తనది అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. వాళ్ళ ఇళ్ళను వాళ్ళ ఎన్ని కూడా అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, భూములను ఇండ్లైనను కలిగిన వారందరూ కూడా అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుడు, వారి ఆత్మీయ ఎగుదలకు ఇచ్చేవారముగా ఉండాలి. నీ ఆత్మీయ ఎగుదల అయ్యిందంటే ఒకరికి ఇచ్చేవారముగా ఉండాలి. ఆది సంఘము ఈ 2 వాక్యాలు మనం చూసినట్లయితే వాడు చర ఆస్తులు అమ్మి ఇతరుల కొరకు పంచిపెట్టారు. వీళ్ళ ఇళ్ళు పొలాలమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు, పంచిపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇవ్వడానికి ఇష్టపడితే కదా జీవితం మారేది. ఇచ్చేదానికి ఇష్టపడుతున్నావా లేదా? ఎలాగుంటున్నావు? ఓసారి నా జీవితంలో నా పిల్లలు పక్కన వేసుకొని పడుకొని ఉన్నప్పుడు రాత్రి 2 గంటల టైంలో ఒక వాయిస్ వినపడుతుంది నాకు. ఏమని వాయిస్ వినపడుతుందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదువు అని వినపడుతుంది. అప్పుడు నా చిన్న వయసు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదువు అంటున్నాడు. ఆ రాత్రి 2 గంటల టైం వేసి లైట్ వేసి అప్పుడు వాక్యం చదవడం మొదలు పెడితే అర్థం కాదా. కానీ ఒక మాట ఏమన్నదంటే, చలిగా ఉన్న వాళ్ళకి వస్త్రాన్ని ఇవ్వు, పెట్టు. అది అప్పట్లోనే మాట్లాడే దేవుడు నాతోటే. అది ఇప్పుడు నా జీవితంలో నెరవేరుతుంది. అనేక మందికి ఇవ్వడానికి దేవుడు నా చేత ఇప్పించడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మందికి బట్టలు ఇవ్వడానికి ఆయన కార్యం చేస్తున్నాడు నా జీవితంలో. ఆయన చెప్పిన వాక్యం నాకు, ఆయన చెప్పిన వాయిస్ అప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. అప్పుడు చెప్పినటువంటి మాటలు. హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇచ్చేవారంగా ఉంటున్నావా, పెట్టేవారముగా ఉంటున్నావా ప్రియ సోదరే? ఎలా ఉన్నావు? నువ్వు ఇచ్చేది తెలిస్తే కదా నువ్వు పెట్టడానికి. కనుక ఇచ్చేవారంగా ఉంటున్న వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట గమనిద్దాం. అపోస్తల కార్యం 19:19. అపోస్తల కార్యం 19:19 త్వరగా. అపోస్తల కార్యం మరియు మాంత్రిక విద్యలు అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని చాలు చూసావా? మాంత్రిక విద్యను అభ్యసించేవారు కాబట్టి వాళ్ళు బుక్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టేశారంట. ఎందుకంటే వాళ్ళు మారుమోసు పొందిన వాళ్ళు. ఈ మాంత్రిక విద్య మాకు అక్కర్లే, ఇలాంటి పనులు మాకు అక్కర్లే, ఇలాంటివి మేము చేయము, ఇంకా మేము దూషించం, బూతులు మాట్లాడము, తాగము, ప్రియమైన దేవుని విచారం చేయము, దొంగతనం చేయము. మారుమనసు రక్షణలోకి వచ్చారు. యాంత్రిక విద్య ఇంకెప్పుడు అభ్యసించము, మాకు ఇంక పని లేదు, ఇంకా మేము దేవుని వాక్యంలో పట్టబడ్డాం, ఆ రీతిగా మేము నడుచుకుంటాం, మారుమనసు రక్షణలోకి వచ్చామని అవన్నీ కాల్చివేస్తున్నారు. అవి ఎంత తెలుసు వాటి వేల 50,000 రూపాయలట. ఆ పుస్తకాల వేల అంట 50,000 రూపాయలంటే ఇప్పట్లో కోట్ల రూపాయలు. ప్రియమైన దేవుడు, మారు మనసు అంటే అదండి. మారు మనసు కలిగితే అలా చేయగలుగుతారు ఎవరైనా. నీకు మారు మనసు అని చెప్పుకుంటావు కానీ పైసా ఇవ్వవు, ఎవరికి పెట్టవు, కాకులు కూడా అట్ట నువ్వు. నీకు ఎట్ట మారు మనసు పొందావు, ఎట్ట నువ్వు పరలోక రాజులో ధనం గుర్చుకుంటా? యేసుక్రీస్తు వారు చెప్పేదేమో నువ్వు భూలోకం మీద ధనం గుర్చుకోవద్దని అంటాడు, పరలోక రాజులో కూర్చుకో అంటాడు. ఏం కూర్చుకుంటా? ఇవ్వందని ఎలా కూర్చుకుంటావండి? పెట్టండి ఎలా కూర్చుకుంటా? ఈయన చేస్తే కదా నీ కిలి కనిపించేది. అక్కడ ఏమంటాడు ఆయన? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరు కిలి చెప్పిన వాడికి ప్రతిఫలాన్ని ఇస్తాను. ఎంత మంచి మాట. అంతేకాకుండా జీతం పట్టుకొని వస్తున్నాడంట ఆయన. జీతం నా చేతిలో ఉంది, అది వాళ్ళకి ఇవ్వడానికి వస్తున్నాను. అది పొందుకోవడానికి ఇష్టపడుతున్నా లేదా సోదరుడా? అది పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? అది నీకు కావాలా వద్దా? తమాషాలు పడవు ఒక దేవునితో, చల్లగాట పడవు ఒక దేవునితో, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దేవునితో. గొప్ప దేవుడు ఆయన. యెహోవా దేవుడు గల జనులు ధనలో ఆ విషయంలో నువ్వు ఉన్నావా లేదా చూసుకో మాట చెప్తున్నాడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావు? వాళ్ళకి ఆ పుస్తకాలు చెత్తగా కనిపించాయి. మారుమనసు పొందిన తర్వాత ఆ పుస్తకాలు గొప్ప వెల పెట్టి కొన్న పుస్తకాలు చెత్తలాగా మారిపోయాయి. అలాకుండా దేవుల్లోకి వచ్చిన నీ జీవితం, దేవుల్లో ఎగుతున్న నీ జీవితం మారిపోయే స్థితికి రావాలి. వెనక్కి చూడు, మాకు ఉపశమనం అవుతాం. ప్రియ సోదరే, ముందుకు సాగిపో. దేవుని వాక్యం నేను బలపరుస్తూ ఎంతగానో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది ఈ వాక్యం. అందుకన్నా పాత ఒక రోత అంట. పాతది ఇంకా ఏమైనా దాచిపెట్టుకున్నావేమో, ఈ పాతదాని వల్ల కష్టపడుతున్నావేమో, ఈ పాత ఇంకా నేను కొత్త జీవితంలో తీసుకురాకపోతున్నామో, ఇంకా పాత అలాగే ఉందో తీసేసుకో, దూరపరచుకో. పాత లక్షణాలు, పాత స్వభావం ఏమున్నాయో ప్లీజ్. సాడీలు చెప్పటం, కొండలు చెప్పటం, ఆస్తిగా నడుచుకోవటం, ముసలు మాట్లాడుకోవడం తీసేసుకో. ఆత్మీయ జీవితం ఎలాగదు ఇవన్నీ ఉంటే, ఇలాంటివన్నీ ఉంటే ఆత్మీయ జీవితము ఎలాగదు. ప్లీజ్ సోదరే, నువ్వు ఎలాగున్నావు, ఏ విధంగా ఉంటున్నావు చూడండి. మార్క్స్ వార్త 5వ మాట చెప్పుకుందాం. మార్క్స్ వార్త త్వరగా 2వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41వ వచనం. కానుక పెట్టే ఎదుటి కూర్చుండి జనసమూహము కానుక పెట్టిలో డబ్బులు వేయట చాలు. కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు ఆయన. చర్చి అండి, పెద్ద చర్చి. ఆ చర్చిలో యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. మరి ఆ కానుక పెట్టిలో మరి డబ్బులు వేసే వాళ్ళని చూస్తున్నాడు. ఎంత మంచి మాట అంటే ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది. నువ్వు డబ్బులు కానుక పెట్టిలో వేసేది లేదు చూస్తున్నాడు. ఈ మాట గమనించాలి ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించాలి. ఏం చూస్తున్నాడంట ఆయన? కానుక పెట్టెలో ఎవరెవరు ఏమి వేస్తున్నారా చూస్తున్నాడంట. నువ్వు వేస్తున్నావా లేదా కానుక పెట్టెలో? నువ్వు సంపాదించింది ఎంత? నెలకి ఎంత సంపాదిస్తున్నా? ఎంత మాత్రం దేవుని ఆలయంకి వచ్చి చేస్తున్నా? ఏమండి,
ఏమాత్రం నువ్వు వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం వచ్చే దేవునికి ఇంత కానుకగా వేస్తున్నావని సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటున్నావా? దేవునికి లెక్క చెప్పాల్సిన సిరికి దాసులు కావకండి. దేవుని సొమ్ము దేవునికే, కైసర్ సొమ్ము కైసర్కే దాచుకుంటున్నావు. నువ్వు వ్యాపారాలు చేసుకుంటూ కానుకలు దేవుని పెట్టెలో వేయకుండా నేను కాదు చెప్పేదే, దేవుడు చూస్తున్నాడు. అక్కడ దేవుడు చూస్తున్నాడు. ఆయన కానుకలు వేసేది అందరూ చూస్తా ఉన్నాడు తర్కించి. ఆయనకి ఎవరు కనిపించారు? కంటికి ఎవరు కనిపించారు తెలుసా? 2 కాసులు వేసిన స్త్రీ కనిపించింది, పేద స్త్రీ. ఆయన అంటున్నాడు, ఇక్కడున్న వాళ్ళైతే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అయితే వాళ్ళ కొంత దాచుకుని కొంత వేశారు, కానీ ఏమైతే జీవనం అంతా వేసాను. హల్లెలూయా. ఏం చేసిందట? జీవనం అంతా వేసిందట. ఎంత మంచి మాట! అంటే జీవనం అంతా వేసిందంటే రేపు కూడా ఏమీ లేదనమాట. రేపటికి కూడా ఏమీ లేదు. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అంటాడు సామెతల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతా వేసిందట ఆమె. దేవుడు ఆమెను ప్రశంసిస్తున్నాడు, దేవుడు ఆమెను పొగడుతున్నాడు. ఏమండి, 2 కాసులు వేసిన ఆమె మరి చరిత్ర లేఖనాల్లో రాయబడింది. ఎంత గ్రేట్! నువ్వు దాచుకొని దేవునికి వేయలేకపోతున్నావు. దాచుకొని ఇప్పుడు కానుక పెట్లో వేసావా నువ్వు? ఎంత వేస్తున్నావండి? నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? వ్యాపారం మీద ఎంత సంపాదిస్తున్నావు? ఉద్యోగం మీద ఎంత వ్యాపారం చేస్తున్నావు? ఆ కూలి నాలుగు ఎంత సంపాదించుకుంటున్నావు? కూలికి వెళ్తే రోజుకి 250, 300 రోజుకి. అది వారానికి ఏమాత్రం వేస్తున్నావు నువ్వు? ఏమాత్రం వేస్తున్నావు నువ్వు చర్చిలో? నేరుగా చూసేది దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన కనిపెడుతున్నాడు, జాగ్రత్త. ఆయన వైపు చూస్తున్నాడు, జాగ్రత్త. అది గమనించు నువ్వు, అది తెలుసుకోముందు నువ్వు స్త్రీ మీద ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో. అందుకే అంటున్నాడు, దేవునికి స్త్రీకి దాసులు కాకుడే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఆమెను ప్రశంసించాడు ఆయన, ఆమెను పొగడాడు ఆయన. ప్రియమైన సోదరి, జీవనమంతా వేసను. ఈ మాట చెప్తుంటే ఒక్కొక్క మాట గుర్తొచ్చింది. విధురాలను, పేద విధురాలైన సారపెత్త విధురాల దగ్గరికి ఏరియా వెళ్ళాడు. అప్పందమ్మంటే ఏమంటుందావి? అయ్యా ఇది ఒక్కటే అప్పం ఉంది, ఈరోజు నేను నా కొడుకు తిని చచ్చిపోతాను అంతే అంటుంది. కరువు తినాను. అయినా కాదామే అప్పం తీసుకెళ్ళింది అక్కడికి ఆయనకి పెట్టడానికి. అయినా రేపు చచ్చిపోతారంతే, ఇంక లేకపోతే అయినా చనిపోయినా పర్లేదు దైవజనుడికి తీసుకెళ్ళింది. ఎంత మంచి మాట! ప్రియమైన సోదరే, ఆ తెచ్చిన ఆ స్త్రీని ఎంతగానో ఆశీర్వించాడు, ఎంతగానో దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డని ఏరియా, నువ్వు పిండి పిసుకుని పొట్టి తొట్టి దీవించబడింది. నీ బుడ్డిలో నూనె దీవించబడింది. కరువు దినం అయిపోయేదాకా పోషించబడింది ఆమె. ఆమెతో పాటు అనేక మంది. ప్రియమైన హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నా దేవుడు. దేనికోసం ఆశపడుతున్నా? ఏది కావాలని ఆశపడుతున్నా? ఎలాగున్నా? ఒకసారి నీ ఆత్మ పరిశీలించుకో. ఒకసారి నువ్వు ఎలాగుంటున్నావు ఒకసారి ఒకసారి గమనించుకో, చూసుకో. చూడండి, ఇంకో మాటకి వెళ్దాం. 5వ మాట చెప్పుకున్నాం, 6వ మాట కూడా చెప్పుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ జీవనమంతా వేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 15 నుంచి త్వరగా. లూకాసు వార్త 15వ అధ్యాయం 12. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము. లూకాసు వార్త 12వ అధ్యాయం 15 నుంచి 15 నుంచి చదువు. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఒక ధనవంతుడు విస్తరించడం వలన వారి జీవనకు మూలము కాదు, మూలము. వెరివాడా అంటున్నాడు ఒక ధనవంతుడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తిని బాగా సంపాదించుకున్నాడు. ఇదిగో కొట్లలో దాన్ని వేయాలనుకుంటున్నాడు. మరియు ఆయన వారితో ఏ విధమైన లోభములకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవమునకు మూలము కాదు. కలిమి విస్తరించడం వలన జీవానికి మూలము కాదు. నువ్వు ఇంత సంపాదించడం వలన నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావు. ఆ యొక్క సంపదే నా బ్రతుకి మూలం అనుకుంటున్నావేమో సోదరే. ఇంత సంపాదించాను కదా, రేపు కూర్చొని బాగా తినవచ్చు అనుకుంటున్నావేమో. ఒకరి ఏమన్నాడు అక్కడ? ఒకరి కలిమి విస్తరించడం వలన వారి జీవమునకు మూలము కాదు. బాగా సంపాదించుకొని బాగా తెచ్చేసుకొని కూర్చొని తినొచ్చు అనుకున్నాము. వెర్రివాడా,
నువ్వు నేను కొట్లు కట్టి ఇంత పెద్ద కొట్లు వెళ్ళకు వేసి అది తెచ్చిన పొలంలో తెచ్చినట్టు ఆయన అన్నీ తెచ్చి దాంట్లో వేసుకుంటే వెరివాడ ఈరోజు రాత్రికి ఆయన నీ ప్రాణం అడుగుతున్నాడు. ఏం చేస్తావు? చదవ మాట. అయితే దేవుడు వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు ఆయన. నువ్వు సిద్ధపరిచినవి ఏమను? ఎంత సిద్ధపరిచావో, ఎంత బిల్డింగ్లు కట్టావో, ఎంత ధనం సంపాదించావో, ఎన్నెన్ని వస్తువులు సంపాదించావో, ఏం పొలాలు సంపాదించావో, ఎన్నెన్నో సంపాదించావు నువ్వు. అవి ఏమవును? వెరివాడా ఈరోజు రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాడు. ఏమవును నువ్వు సంపాదించగానే? ఒకరికి పెట్టలా, ఒకరికి ఇవ్వాలా, ఒకరికి చేయలా, ఏమవును? ఎలాగుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాగుంటున్నావు నువ్వు? పట్టణవాడగా విత్తనవాడగా ఉంటున్నావేమో చూసుకో, జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యుహలోకంలో ధనవంతులైన వారికి ప్రియమైన దేవుడు పరలోక రాజ్యంలో స్థానం లేదు అని చెప్పబడుతుంది. మన జీవితాలు ఎలాగుంటున్నావు? దేవునితో పట్ల నువ్వు ఎలాగుంటున్నావు? ధనవంతుడు అంటున్నాడు. వెరివాడా ఈరోజు రాత్రికి ఆయన్ని ప్రాణం అడగబోతున్నాడు. నువ్వు సంపాదించిన ఏమొగరు? ఒకరు పెట్టకుండా ఒకరికి ఇవ్వకుండా ఎలా చేస్తున్నావు? ఎలాగుంటున్నావు? ఊసారట మదర్ తెరీసా గారు చెన్నై ప్రాంతంలో అనాథల పిల్లల కోసం మనీ అడుక్కుంటున్నారా, డబ్బులు అడుక్కుంటున్నారా. అనేక మంది అడుగుతూ ఉంటే వెంటనే ఏం కలుగుతుంది తెలుసా? ఒక ఆయన కారులో వస్తున్నాడు, ఒక షావుకారు. కారు అయిపోయింది. అయ్యా, అనాథరికి నేను పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఆహారం పెట్టాలి, అయ్యా నాకేమన్నా ఏదైనా ఇవా అంటే ఆయన అంటే కేకరించి ఆమె చేతిలో ఊసాడంట. ఆమె అనేదంట, ఆ చెయ్యిని అంటే ఇటు పట్టుకొని ఇటు గుండు కత్తుకొని, ఇది నాకయ్యా, అయ్యా పేద పిల్లలకి ఏమన్నా అయ్యా. కళ్ళు తిరిగిపోయినాయంట ఆ షావుకారికి. మతి భ్రమించిందంట, తల తిరిగిపోయిందంట మాటకి. కారు ఆఫ్ చేసి కారులో నుంచి దిగి వెంటనే చెక్ రాశాడంట, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తున్నారని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేశాడంట. ప్రియ సోదరి, ఏమాత్రం నువ్వు ఇవ్వగలుగుతున్నావు? ఏమాత్రం నువ్వు పెట్టగలుగుతున్నావు? ఏమాత్రం నువ్వు చేయగలుగుతున్నావు? ఎలాగుంటున్నావు? ఎలాంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం? ఇచ్చేవారముగా ఉంటున్నావా, పెట్టేవారముగా ఉంటున్నావా? ఇచ్చేవారుగా ఉన్నాం కానీ తీసుకునే వారముగా ఉంటాం కదా. ఎలాగుంటున్నావు? లాస్ట్ మాట చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. మత్తయి సువార్త 19:20 మత్తయి సువార్త 19:20 త్వరగా. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన యెడల చాలు. ప్రియమైన దేవుని గమనించినట్లయితే మధ్య రాత్రిలో నికోదేము వచ్చాడంట దేవుడి దగ్గరికి. మనకు అందరికీ బాగా తెలుసు, తెలియనోడు ఎవరు ఉండవు. నికోదేము వచ్చాడంట. అయ్యా నేను దేవుని రాజ్యానికి అంటే ఏం చేయాలి చెప్పు, మార్పుడు స్పందాలకు ఎలా చెప్పు అని అంటున్నాడు. చూడు ఏమన్నాడు ఏసే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడు. నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిలో అమ్మి బీదలకేమో ఏం చేస్తాడు ఆయన. ఇంకా అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రియమైన అంటున్నాడు ఏమంటే నువ్వు దొంగిలించకూడదు, విభజించకూడదు, పొరుగును సంభాషించకూడదు, ఇవన్నీ లిస్ట్ చెప్పాడు ఆయన. తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చేస్తున్నావా? చేస్తున్నానయ్యా. అయితే ఇంకొక పని చేయాలి నువ్వు. ఏంటంటే చదువుమా ఏమన్నాడు ఇప్పుడు, నీ ఆస్తిని అమ్మి వీధులకేమో అప్పుడు పరలోక రాజ్యం వద్ద నీకు ధనము చేకూరును. ఆయన మిక్కులు ధనవంతుడైనా ఆయన ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడా పని? ఆయన ఎందుకు చేస్తాడంట పని? ఆయనకేం పట్ట? ఎందుకు చేస్తాడా పని? ఆయనకేం అవసరం? మొక్కము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాను అని రాయబడింది. హల్లెలూయా. జాగ్రత్త సుమా. దేవునికి నువ్వు ఇవ్వకపోతే, ఇతరులకి నువ్వు పెట్టకపోతే పరలోక రాజ్య యోగ్యతను కూడా నువ్వు కోల్పోతావు. ఎలాగుంటున్నావు? ఇక్కడ నికోదేము పరిస్థితి మనం చూసినట్లయితే ఆయన తన యొక్క ఇహలోకమందు అతని హృదయం మీద సింహాసనాన్ని ఆయన ప్రతిష్ఠించుకున్నవాడుగా ఉంటున్నాడు. ఇహలోక సంపదను తన హృదయం మీద ప్రతిష్ఠించుకున్నాడు. ఆ యొక్క సింహాసనం మీద ఆ యొక్క సంపదను తొలగించి యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకుంటే చాలా బాగుండేది. సంపదను ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. జాగ్రత్త. ఆయన సింహాసనాన్ని కాల్ దోస్తున్నాడు.
ఆయన సింహాసనం పోగొట్టుకుంటున్నావా నువ్వు ఆయన మాట వెనక. సిరి 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 అని సిరి అని కెడతా పడగా సిరిలో నశించిపోయే వ్యక్తిగా ఉంటున్నావు. చూస్తారన్నా ఒక మాట చెప్పి మరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక పెద్ద డాబా అంట. ఆ డాబా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి తలుపు తెచ్చాడు, తలుపు తీయమ్మ అని. ఎవరున్నారు లోపల, ఎవరున్నారండి అని అంటున్నాడంట. ఒక ముసలావిడ గొంతులు పడుతుందట. అయ్యా నేను మా యేసయ్య ఉన్నావయ్యా అన్నదట. ఆ పాస్టర్ గారు బాగా సంతోషపడ్డట. వెంటనే తలుపు తీశాడంట. అవునయ్యా, యేసయ్య నాతో ఉండబట్టి ఇంత ప్యాలెస్లో ఉండగలుగుతున్నాను, భయపడలేదా? ప్లీజ్ సోదరే, ఆయనతో నువ్వు ఉన్నంతకాలం నువ్వు భయపడాల్సిన అవసరంలే, భయపడాల్సిన అవసరం ఆయన నీతో ఉన్నంతకాలం. అందుకే అంటున్నాడు, నువ్వు సత్యంగా ఉంటేనే నువ్వు ఆశీర్వించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డరా, సిరికి దాసులుగా నీ జీవితాలు ఉండబాకు. ఈ వాక్యం మన హృదయంలో స్థిరపరచలాగనా దేవుణ్ణి అడగండి. ప్రభా, ఈ విన్న వాక్యం నా హృదయంలో స్థిరపడాలి ప్రభా, ఆ ప్రకారంగా నేను నడుచుకోవాలి ప్రభా, ఆ ప్రకారం నేను ఉండాలయ్యా అని దేవుణ్ణి అడగండి. ఈ సోదరి ఎలాగుంటున్నావు? సిరికిను దేవునికి నీ సిరికి దాసులు కాకండి. ఎంత మంచి మాట. దాసత్వం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావేమో. దీనివల్లే కంపులు కొల్లేరవుతున్నాయి, కంపులు ముగించబడుతున్నాయి. దీనివల్లే భార్య భర్తలు ఎడబాటు అవుతున్నారు, దీనివల్ల పిల్లలు ఎడబాటు అయిపోతున్నారు, చల్లాచదైపోతున్నారు ఈ ధనం వల్లే. ప్లీజ్ సోదరి ఎలాగుంటున్నావు? జాగ్రత్త. మారుపరిస్థితి ఇంకా మారలే. ప్రియ సోదరుడా, ఇంకా మారుపరిచిన పరిస్థితిలో ఉంటున్నావేమో, ఇంకా రక్షణలోకి రాని పరిస్థితిలో ఉంటున్నావేమో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. త్వరగా రా దగ్గర. ఈ రోజు ఇది కాదు సుమా. ఏ రోజు ఏం సంభవించడం మనకు తెలియదు. జాగ్రత్త పడు, దేవుని దగ్గర ప్రార్థించు, దేవుని దగ్గర అడుగు. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.